గురుభ్యో నమః. హరి ఓం. శ్రుతిస్మృతిపురాణానామాలయం నమామి భగవత్పాదశంకరం లోకశంకరం. ఓం నమస్తస్మై భగవతే అర్హతే సమ్యక్ సంబుద్ధాయ ఫేనోపమం కాయమిదం విదిత్వా జ్ఞాత్వా తమేతం చ మరీచిధర్మం సంఛిద్యమారస్య సుమాస్త్రజాలం చాదర్శనం మృత్యుముఖస్య గచ్ఛేత్. చాలా చిత్రంగా ఉంది శ్లోకము. సో మళ్ళీ దేహం గురించి మాట్లాడుతున్నారు ఆయన. దేహం గురించి ఎంత మాట్లాడినా తక్కువే. దేహము గురించి మీకు ఒక ఐడియా చెప్తా. దీన్ని బాగా అనుసంధానం చేయాల్సి ఉంటుంది, అంటే మెడిటేట్ చేయాల్సి ఉంటుంది. దేహము ఒక థింగ్, ఒక వస్తువు అనే దృష్టి ఉంటుంది మనకి. మెడిసిన్లో అలాగే చెప్తారు. మెడిసిన్ అంటే ఆయుర్వేదం కూడా అలాగే చెప్తారు. ఆయుర్వేదంలో పాంచభౌతికము అని చెప్తారు, పంచభూతాలు సత్యము. మెడిసిన్లో ఎనటామికల్ డిస్క్రిప్షన్స్ ఉంటాయి. ది లిమ్స్ ఆర్ ట్రూ, దే ఆర్ ఆల్ ట్రూ. కాబట్టి బాడీ ఈజ్ ఎ థింగ్, అది ఒక వస్తువు. థింగ్ ఇప్పుడు మీరు ఆలోచించండి, ఇట్స్ ఎ మూమెంట్ వెర్సెస్ ఇట్స్ ఎ థింగ్. ఈ రెండింటికి తేడా మీరు గమనించండి. ఇట్స్ ఎ మూమెంట్ అంటే అది మూమెంట్ అని మీరు తెలుసుకుంటే అది వచ్చిపోయేది, అనిత్యము. ఏది అనిత్యమో అది అసత్యము, తర్వాతి మాట అది. ఏది అనిత్యమో అది అసత్యము. ఇక్కడే శంకరాచార్యులకి రామానుజాచార్యులకి ప్రధానమైన భేదము. ఏది అనిత్యమో అది అసత్యము. ఎన్నిత్యం తత్సత్యం, అది శంకరులు. అనిత్యమైన అసత్యము కానక్కర్లేదు, అనిత్యమైన సత్యమే అని రామానుజులు. జగత్తు అనిత్యమని ఆయన ఒప్పుకుంటారు. జగత్తు నిత్యమని ఎవడో అందరూ ఒప్పుకుంటారు. జగత్తు సృష్టి లయము ఉందంటే అనిత్యమే కదా, నిత్యమెలా అవుతుంది? కానీ అనిత్యమే కానీ సత్యము అంటారు ఆయన రామానుజులు. శంకర్లు ఏమంటారంటే ఏది అనిత్యమో అది అసత్యము. దీంట్లో సైన్స్ ఉంది. శంకరులు చెప్పిన దాంట్లో సైన్స్ ఉంది. జగత్తు సత్యమని చెప్పే సందర్భంలో ఒక కండిషనింగ్ ఉన్నది, సైన్స్ లేదు దాంట్లో. ఇప్పుడు నేను ఆ సైన్స్ డీటెయిల్స్లోకి నేను వెళ్ళను. ఆ సైన్స్ని పట్టుకున్న వాళ్ళు బౌద్ధులు. వీళ్ళందరూ ఈ ద్వైతవాదులందరూ రాకముందే ఉన్నారు. వాళ్ళు ఆ సైన్స్ని పట్టుకున్నారు. వాళ్ళు ఏమన్నారంటే, మీరు సత్యము అది కంటిన్యూస్ అని మీరు అనుకుంటున్నారు. ఇట్ ఈజ్ నాట్ కంటిన్యూస్. జగత్ ఈజ్ నాట్ కంటిన్యూస్. జగత్ ఈజ్ డిస్కంటిన్యూస్. జగత్తు క్షణికం. అది ఆ ఫ్రీక్వెన్సీని బట్టి మీకు కంటిన్యూస్గా భాషిస్తుంది, అంతే తప్ప ఇట్ ఈజ్ నాట్ కంటిన్యూస్. కాబట్టి ఏది కాలాంతర్గతమో దాన్ని వాళ్ళు ప్రవాహనిత్యమో అన్నారు, పెరనియల్. కాలాంతర్గతమో అది కొంతకాలంలో ప్రవాహ రూపంగా ఉండేది అన్నది మీకు కలిగే అనుభవం మాత్రమే. దెర్ ఈజ్ నో ప్రవాహ. ప్రవాహం అంటే కంటిన్యూటీ, అలాంటిదేమీ లేదు. ద ఫ్యాక్ట్ మీ ఇంద్రియములను బట్టి మీకు అటువంటి అనుభవం కలుగుతుంది. సత్యం ఏమంటే, యథార్థ స్థితి ఏమంటే, ఏది కంటిన్యూస్ అని నువ్వు అనుకుంటున్నావో అది డిస్కంటిన్యూస్, అది క్షణికము. సర్వం క్షణికం. ఇది క్షణిక. ఆ క్షణభంగుర అనేది వేదాంతులు అంటారు. వాళ్ళు క్షణికమన్నదాన్ని వీళ్ళు క్షణభంగురం అంటారు. దేహం అనేది ఈజ్ నాట్ కంటిన్యూస్. ఇట్ ఈజ్ మొమెంటరీ. ఇట్ ఈజ్ నాట్ కంటిన్యూస్, ఇట్ ఈజ్ మొమెంటరీ. దేహం అనేది ఒక వస్తువు కాదు. ఇట్స్ ఎ మూమెంట్, ఇట్స్ ఎ ఫినమినన్, ఇట్స్ ఎ ఫ్లక్స్. దట్ ఈజ్ వాట్ బాడీ ఈజ్. ఇట్స్ ఎ మూమెంట్. ఈ విషయాన్ని బాగా అనుసంధానం చేయాలి. మీరు దేహము ఒక వస్తువు అని మీరు అనుకుంటే
అప్పుడు దేహము వస్తువు అని అనుకుని మెడిసిన్ ఫీల్డ్ ఉంటుంది. ఐఎమ్ నాట్ సేయింగ్ ఎనీథింగ్ అగెన్స్ట్ ఇట్. ఆయుర్వేద కానీ అల్లోపతి కానీ వాళ్ళు దేహము నిత్యము, ఆ బేసిస్ మీద ఆ ట్రీట్మెంట్ ఉంటుంది. ఇన్ ఇట్స్ ప్లేస్ ఇట్స్ ఓకే. మనం తెలుసుకోవాల్సింది ఏమిటంటే దేహము క్షణికము, అనిత్యము, అదొక వస్తువు కాదు. అది ఒక మూమెంట్. ఇట్స్ ఎ ప్రాసెస్, ఇట్స్ ఎ మూమెంట్. ఇట్ ఈజ్ నాట్ ఎ వస్తువు. ఇది మీరు తెలుసుకున్నారనుకోండి, అప్పుడు మీకు దేహము ఎడల ఉండే ఒక ధోరణి, ది యాటిట్యూడ్ చేంజెస్. యాటిట్యూడ్ ఈజ్ వెరీ ఇంపార్టెంట్. ఇప్పుడు మీకు 2000 రూపాయల కాగితం అక్కడ పెట్టాను అనుకోండి, యూ హ్యావ్ ఎ సర్టన్ యాటిట్యూడ్ టువర్డ్స్ ఇట్. అది మీరు తీసుకుపోతారని నేను అంటలేదు. యూ హ్యావ్ ఎ సర్టన్ యాటిట్యూడ్ టువర్డ్స్ ఇట్. యూ ట్రీట్ ఇట్ విత్ ఎ సర్టన్ యాటిట్యూడ్. దానికి వాల్యూ ఉంది. అదే మోనోపొలీ మనీ పెట్టాను అనుకోండి, అక్కడ 2000 రూపాయల కాగితాలు ముద్రించి ఉంటాయి కదండి, మోనోపొలీ మనీ కాగితం మీద అది పెట్టాను అనుకోండి, యువర్ యాటిట్యూడ్ చేంజెస్. మీరు దీన్ని ముట్టుకోరు, దాన్ని ముట్టుకోరు, దీన్ని చూస్తారు, దాన్ని చూస్తారు, బట్ యువర్ యాటిట్యూడ్ చేంజెస్. ది యాటిట్యూడ్ టువర్డ్స్ మోనోపొలీ మనీ వెర్సెస్ యాటిట్యూడ్ టువర్డ్స్ రియల్ మనీ, దెర్ ఈజ్ ఎ బిగ్ డిఫరెన్స్ బిట్వీన్ ది టూ. అలాగే దేహము ఒక వస్తువు అని మీరు పెట్టు కూర్చున్నప్పుడు మీకు దాని మీద ఉండే యాటిట్యూడ్కి దేహము వస్తువు కాదది, ఇట్స్ ఎ మూమెంట్, ఇట్స్ ఎ ఫినామినన్, ఇట్స్ ఎ ఫ్లక్స్ అనేదానికి చాలా తేడా వచ్చేస్తుంది. యాటిట్యూడినల్ చేంజ్. దిస్ ఈజ్ ది రియల్ ట్రాన్స్ఫర్మేషన్ దట్ ఈజ్ రిక్వైర్డ్. ఇప్పుడు మీరు అనొచ్చు, ఏమయ్యా వాళ్ళు ఏదో సంప్రదాయం పేరుతోటి ఏదో శ్లోకాలు చదువుకుని పాదపూజలు చేస్తే నీకేమిటి అభ్యంతరం అని మీరు అనొచ్చు. వాట్ ఈజ్ యువర్ ప్రాబ్లం? దేర్ ఆర్ రిచువల్స్ ఇన్ ది రిలీజియన్. రిచువల్స్ లేని రిలీజియన్ ఏముంటుంది? రిలీజియన్ అంటే రిచువల్స్ ఉంటాయి. హ్యూమన్ సొసైటీ అంటే రిలీజియన్ ఉంటుంది. ఆ రిచువల్స్ అనేక రకాలు ఉంటాయి. ఏదో గురువుగారిని అక్కడ కూర్చోబెట్టుకుంటారు సోఫాలో, ఆయన కాళ్ళేమో ప్లేట్లో పెట్టి వాళ్ళు ఏదో పాలు పెరుగు పోసి అభిషేకాలు అవి చేసుకుంటారు. వాట్ ఈజ్ యువర్ ప్రాబ్లం? వాట్ ఈజ్ యువర్ ప్రాబ్లం అంటే, చూడు, ఇట్ ఈజ్ నాట్ మై ప్రాబ్లం, ఇట్ ఈజ్ యువర్ ప్రాబ్లం. యు ఆర్ టేకింగ్ ది బాడీ యాజ్ ఎ థింగ్, అండ్ Guru also is supporting it by submitting himself to all this tamasha. So you consider body as a thing. కాదు, గురువుగారి బాడీకి ఇటువంటి కన్నింగ్నెస్ నా దగ్గర చూపించద్దు. గురువుగారి బాడీ ప్రెషస్ అంటే నా బాడీ ప్రెషస్ అని అర్థం దానికి. దట్ కైండ్ ఆఫ్ కన్నింగ్నెస్. మీరు పాయింట్కి వచ్చిందా మీకు? ఇప్పుడు తెలుగులో సామెత ఒకటి ఉంది, ఆవు ఓ చోట గట్టి మీద ఓ చోట చేనులోనూ మెయ్యదు అనే ఓ సామెత ఏదో ఉంది. కాబట్టి గురువుగారి బాడీ థింగ్ అయితే నీ బాడీ కూడా థింగే. నీ బాడీ థింగ్ కాకపోతే గురువుగారి బాడీ కూడా థింగ్ కాదు. సో యాటిట్యూడ్ చేంజెస్. కాబట్టి గురువుగారి బాడీ, అండ్ దెర్ ఫార్ హీ బిలీవ్స్ దట్ ఇట్ ఈజ్ ఎ థింగ్, యూ బిలీవ్ దట్ ఇట్ ఈజ్ ఎ థింగ్, అండ్ దెన్ ఇట్ ఈజ్ ఎ థింగ్, అండ్ దెన్ ఇట్ ఈజ్ సేక్రెడ్. సేక్రెడ్ కదా, మరి లేకపోతే పూజ ఎందుకు చేస్తాం? ఇట్ ఈజ్ సేక్రెడ్. ఈ రెండు ఐడియాస్ని కూడా ఎగ్జామిన్ చేయమన్నారండి, ఈ రెండింటినీ కూడా. వాట్ ఈజ్ సేక్రెడ్? సేక్రెడ్ అనేది ఏది? వాట్ ఈజ్ సేక్రెడ్? ఇప్పుడు లోటాలో నీళ్లు పెడతా, ఈజ్ దట్ సేక్రెడ్? ఈజ్ ద వాటర్ సేక్రెడ్? ఈజ్ ది లోటా సేక్రెడ్? వాట్ ఈజ్ సేక్రెడ్? ఈ సృష్టిలో లోటాలు నీళ్లు సేక్రెడ్ అవ్వవు. ఓన్లీ ది లవ్ అండ్ ది సెల్ఫ్లెస్నెస్, దట్ ఈస్ ఎ హార్ట్ విచ్ ఈజ్ లవింగ్ హార్ట్, దట్ ఎలోన్ ఈజ్ సేక్రెడ్, నాట్ ఎ లోటా సేక్రెడ్. ఇలాంటి వేషాలు వేయొద్దు. కాబట్టి సో ది బాడీ ఇట్ సెల్ఫ్ ఈజ్ నాట్ ఎ థింగ్, ఇన్ ది ఫస్ట్ ప్లేస్ ఈజ్ నాట్ ఎ థింగ్, దెన్ ఇట్ ఈజ్ నాట్ సేక్రెడ్. నా మీరు ఏం చేస్తున్నారు? బాడీని ఓ థింగ్ చేశారు, దాన్ని సేక్రెడ్ చేశారు. దాంతో అసలు సేక్రెడ్ ఇట్ గోస్ ఎ బెగ్గింగ్. గాట్ ది పాయింట్? అసలు సేక్రెడ్ నీకు దొరకదు, అసలు నీకు ఆ దృష్టే పోదు. అసలు సేక్రెడ్ ఎవరికీ తెలియదు. అందరూ కూడా పిచ్చి పిచ్చివేవో సేక్రెడ్ అనుకుంటాడు. ఒకడు పుల్ల సేక్రెడ్ అనుకుంటాడు. ఆ బయటికి వెళ్ళి ఆ మామిడి చెట్టు విరిగిపోయిన పుల్లలు ఉంటాయి కింద, నువ్వు వెళ్ళి పుల్ల తీసుకొచ్చి ఇక్కడ పెట్టు,
నేను పూజ మొదలు పెడతా, మీరందరూ కూడా 2 రోజులు 2 పువ్వులు వేస్తూ ఉండండి దానికి. 1 మంత్ అయ్యేప్పటికి దట్ బికమ్స్ సేక్రెడ్. 1 మంత్ అక్కర్లా, 1 వీక్ అయ్యేప్పటికి ఇట్ బికమ్ ఆ మామిడి పుల్ల సేక్రెడ్ అవుతుంది. అప్పుడు ఎవడో భక్తుడు వచ్చి దాన్ని అలాగే వదిలేసినట్లయితే అది కొంత దెబ్బతినే అవకాశం ఉంది. దానికి కవచం చేయిద్దామని దానికి బంగారు కవచం చేయిస్తాడు. నమో బిల్వినేచ కవచనేచ అని ఉంది. ఒక ఆయన కవచం చేయించుకున్నాడు. ఎందుకురా కవచం చేయించుకున్నావంటే శివుడు కవచం పెట్టుకుంటాడని చెప్పాడు నాకు. అలాగే నీకెలా తెలుసు, నువ్వేమో చూసేవా పెట్టేవా అంటే నమో బిల్మినేచ కవచనేచ అని ఉందిగా, దాని అర్థం అది కాదురా అని చెప్పాను నేను. అంటే ఏమిటి దాని అర్థం అన్నాడు. ఈ యుద్ధరంగంలో కవచం పెట్టుకుని యుద్ధాలు చేస్తారు చూడు, వాళ్ళు రుద్రస్వరూపులు అని అర్థం. నీ తస్సదియ, నువ్వు వెళ్ళి యూ షుడ్ జంప్ ఇన్ ది లోకల్ పాండ్. అర్థమైంది, పాయింట్ తెలిసిందా? ఈ పోలీసులు వీళ్ళు ఉన్నారు చూసారా, వీళ్ళు ఈ నక్సలైట్లో ఫాలో అయ్యే వాళ్ళు, వీళ్ళు ఒక కవచం వేసుకుంటారు. వాడు రుద్రరూపుడు అని అర్థం. ఆ కవచం పెట్టుకున్నవాడు వాడు రుద్రరూపుడు అని అర్థం. వీడిని ఏం చేయాలంటారండి? ఈ అర్థం తప్పు అర్థం చెప్పిన వాడిని ఏం చేయాలి? వాడిని ఏదైనా గోడ కుర్చీనా వేయించాలా అక్కర్లేదా? అలా వదిలేయడమేనా? వాడు అలాగే చెప్పుకుంటూ పోతున్నాడు, లోకమంతా అలా చెప్పేసుకుంటూ పోతున్నాడు. అంచేతనే వీళ్ళందరూ శివుడికి కవచాలు చేసేస్తున్నారు. ఈ కాన్ మార్కెట్ గ్యాంగ్ ఆచార్యుడు ఒక ఆయన కవచం చేసేసాడు శివుడికి, బంగారు కవచం నాకు చూపించాడు గొప్పగా. నేను చెప్పాను కవచమే అంటే అది కాదురా అర్థం అని చెప్పాను. వీళ్ళు మోహన్ కవచాలు చేసుకుంటూ పోతారు. కాబట్టి ది బాడీ ఈజ్ నాట్ ఎ థింగ్, ఇట్ ఈజ్ నాట్ సేక్రెడ్. ఇట్ ఈజ్ అంటే ఇప్పుడు అదేదో ఇంప్యూర్ అని నేను అంటల్లా. ఇట్ ఈజ్ నాట్ సేక్రెడ్. నువ్వు వర్షిప్ చేయాలంటే సేక్రెడ్ అవ్వాలి కదా. ఇట్ ఈజ్ నైదర్ థింగ్ నాట్ ఎ సేక్రెడ్. ఇట్ ఈజ్ నైదర్ ఎ థింగ్ నార్ ఇట్ ఈజ్ సేక్రెడ్. ఇట్ ఈజ్ కాబట్టి యాటిట్యూడ్ యూ చేంజ్ యువర్. గురువులు ఏం చేయాల్సి ఉంటుందని నేను గురువులకు అప్పీల్ చేస్తున్నా. మీరు కొంచెం వేదాంతం చదువుకోండి ముందు. మీ గురుత్వాన్ని ఒక్క 3 ఏళ్ళు 5 ఏళ్ళు పక్కన పెట్టండి. 3 ఏళ్ళు పక్కన పెట్టండి పోనీ కమ్సే కమ్. చక్కగా బుద్ధిమంతులైన వేదాంతోపాధ్యాయులు సర్వత్రా ఉన్నారు. వాళ్ళ దగ్గరికి వెళ్ళి చదువుకోండి. మహాపురుషుల యొక్క బోధలను పఠించండి, అధ్యయనం చేయండి, అనుసంధానం చేయండి. ఒక 3 ఏళ్ళు చేయండి ఈ పని. ఈ లోపల సమాజం ఏమీ అయిపోదు. మీ శిష్యులు ఎక్కడికి పారిపోరు. మళ్ళీ మీరు మిమ్మల్ని పట్టుకుంటారు, మీరు వాళ్ళకి పాఠం చెప్పచ్చు. డూ దిస్. సో కాబట్టి మీరు ఆ పని చేసినట్లయితే ఈ దేహాభిమానం తొలగిపోతుంది. కాబట్టి దేహమును ఎడల మీ యాటిట్యూడ్, మోనోపోలీ మనీ ఎడల ఎటువంటి యాటిట్యూడ్ ఉంటుందో దేహము ఎడల అటువంటి యాటిట్యూడ్. దేహము యాటిట్యూడ్ ఏమిటో తెలుసునండి. ఇట్ ఈజ్ అన్ ఇన్స్ట్రుమెంట్ ఆఫ్ యాక్షన్. ఇన్స్ట్రుమెంట్ ఆఫ్ యాక్షన్. దేహము నేను అనుకోకూడదు. ఇట్ ఈజ్ ఇన్స్ట్రుమెంట్ ఆఫ్ యాక్షన్. దేహము నేను అనుకున్నవాడు సోఫాలో పడి కూర్చుంటాడు, వాడికి డయాబెటీస్ వస్తుంది, వాడు దాన్ని తట్టుకోలేకపోతాడు, ఇబ్బంది పడాలంటాడు. అదే బాడీ ఈజ్ అన్ ఇన్స్ట్రుమెంట్ ఆఫ్ యాక్షన్ అన్నవాడు ఎలా ఉంటాడు? స్ప్రింగ్లాగా ఉంటాడు. ఇటు అటు తిరుగుతూ తన పని తాను చేసుకుంటూ ఉంటాడు, స్ప్రింగ్లాగా. దాని యాటిట్యూడ్ని బట్టి ఉంటుంది. బాడీ ఈజ్ నాట్ ఎ థింగ్, దేర్ఫోర్ దెర్ ఈజ్ నథింగ్ టు ప్రిజర్వ్ దేర్. దీంట్లో ప్రిజర్వ్ చేయడానికే ఉంటుంది, థింగే కాదు అది. కాబట్టి ఫోటోలు తీయటం, ఫోటోలు కట్టించడం, ఇలాంటి పిచ్చి అంతా పక్కన పారేస్తారు. ఇట్స్ ఎ ప్రాసెస్ అండ్ దెన్ ఇట్ రిక్వైర్స్ సమ్ క్లీనింగ్, సో డూ ఇట్. ఇట్ రిక్వైర్స్ ఫీడింగ్, డూ ఇట్, ఫీడ్ ఇట్. క్లోదింగ్, క్లోత్ ఇట్. ట్రీటింగ్, ట్రీట్ ఇట్ వెన్ నీడెడ్. అండ్ దెన్ లీవ్ ఇట్ అలోన్ అనే యాటిట్యూడ్. బాడీ విషయంలో యాటిట్యూడినల్ చేంజ్ తీసుకురావాలి. తీసుకొచ్చినట్లయితే సో ఇప్పుడు మహాత్ములు ఎలా ఉంటారంటే, డాక్టర్ దగ్గరికి వెళ్ళారనుకోండి, ఈ మహాత్ముడు బాడీ గురించి డాక్టర్ ఎక్కువ కంగారు పడుతూ ఉంటాడు, ఈయన కంగారు పడ్డాడు. అలా ఉండాలి. ఈ సంసారి డాక్టర్ దగ్గరికి వెళ్ళాడు అనుకోండి, డాక్టర్ చూసేసి ప్రిస్క్రిప్షన్ ఇచ్చి తోసేసి ప్రయత్నం హడావిడిలో డాక్టర్ ఉంటాడు. ఎందుకంటే ఆయనకి అర్థమైపోయింది, వీడేమో డాక్టర్ గారు ఇదండి అదండి అంటూ ఆయన వెంట పడుతూ ఉంటాడు. నేను రాశాను, నువ్వు వెళ్ళవయా, నువ్వు మళ్ళీ 15 రోజుల తర్వాత రా అని తోసేస్తూ ఉంటాడు డాక్టరు. వీడు వదలడు,
నాకు ఇంకా నడువు నొప్పి ఉందండి, మీరు ఇచ్చిన మందుతో ఇది ఒత్తిపోతుంది, అది అలాగ పట్టుకుని వెళ్ళాడతాడు. యాటిట్యూడినల్ చేంజ్, ఆ చేంజ్ రావాలి. బుద్ధుడు ఒక చోట దేహము ఒక కెరటము అన్నాడు. కెరటం ఓ కారణంగా పుడుతుంది, ఒక వైబ్రేషన్ వల్ల పుడుతుంది. పుట్టిన కెరటానికి ఓ మొమెంటం ఉంటుంది, ఆ మొమెంటంతో అది ముందుకు సాగుతుంది. ఫైనల్గా ఇట్ మీట్స్ ఇట్స్ ఎండ్ ఇన్ ఫోమ్. ఆ కెరటం బ్రేక్ అవుతుంది, ఫోమ్ పుడుతుంది. దట్ ఈజ్ వేర్ ద వేవ్ ఎండ్స్. అలాగే ఈ దేహము కూడా ఆ ఫోమ్ వంటిది అని ఇక్కడ అంటున్నాడు. ఓ చోట తరంగము వంటిది అని ఓ చోట అన్నాడు ఆయన. కాబట్టి అది నువ్వు తెలుసుకో, దీన్ని బాగా తెలుసుకోవయా. తెలుసుకోవడం అంటే అర్థం ఏంటండి? సెంటెన్స్ చదివి తెలుసుకోవడమా? అదే తెలుసుకోవడము. అది కాన్సెప్చువల్ నాలెడ్జ్ అంటారు. దానివల్ల ఉపయోగం ఏమీ లేదు. ఎవరెస్ట్ శిఖరము 29,750 అడుగుల ఎత్తున ఉండును. తెలిసిందా? కాబట్టి ఇప్పుడు ఎవరెస్ట్ శిఖరం తెలిసిపోయిందా? తెలిసిపోయిందిగా. అలాగంటే తెలియడం కాదు, ఆ తెలియడం కాదు, ఆ తెలియడం కాదు. నేను ఒకసారి మా చిన్నతనంలో జరిగిన ఘటన, మీరు ఓపిక పడతానంటే నేను చెప్తాను. పెళ్ళి కానుక అనో సినిమా వచ్చింది, పాత సినిమా. నేను మా బావ, మేమిద్దరం, కొంచెం నాకంటే పెద్ద, మేమిద్దరం ఆ సినిమాకి వెళ్ళాల్సి ఉండే సెకండ్ షోకి. నా ప్రారంభం బాగులేక నేను మిస్ అయిపోయాను దాన్ని. వాడు వెళ్ళి చూసి చక్క వచ్చాడు. ఎంత నష్టమైపోయిందో చూడండి. మొన్నాడు పొద్దున్న నేను కళ్ళం బట్టి నీళ్లు మినహాయించి ఎంత లాస్ అంటే, మా బావ పక్కన కూర్చొని నాకు నువ్వు ఆ సినిమా అంతా చెప్పు అని పట్టుబెట్టాను. నా దుఃఖాన్ని చూసి నన్ను ఓదార్చడం కోసం వాడు ఆ సినిమా అంతా చెప్పాడు. నాకు చాలా శ్రద్ధగా చెప్పాడు సుమండి. నేను చాలా శ్రద్ధగా విన్నాను. ఏకసంతాగ్రాహి అంటారు చూసారా, ఆ రకంగా అయిపోయింది. 15 రోజుల తర్వాత ఎక్కడో పెళ్ళి ఏదో అయింది. ఆ ప్రసంగంలో, పిల్లల ప్రసంగంలో ప్రసంగం వచ్చింది. అప్పుడే వచ్చింది పెళ్లి కానుక. అప్పుడు రిలీజ్ అయిన కొత్త సినిమా, చాలా సక్సెస్ఫుల్ మూవీ అనుకుంటా. ఎవడో అన్నాడు, పెళ్లి కానుక సినిమా చూసారా అని అన్నాడు. మా బావని అడిగాడు, చూశాను. నన్ను నేను చూశాను చెప్పాను. అంటే మా బావ అంటాడు, వీడు చూడలేదురా, కోతలకు వస్తున్నాడు. అంటే నీకేం తెలుసు, నేను చూశాను, కాల్స్తే నువ్వు అడగరా, నీకు ఏదైనా డౌట్ ఉంటే అడుగు, నేను చెప్తాను. వాడు అడిగాడు, అడిగితే టకటక చెప్పాను. అంటే వాడు అన్నట్టు చూసినట్టే ఉన్నట్టు వీడు, నువ్వు చూడలేదంటే వాడు అలాగే అంటాడు. వాడు మాట పట్టించుకోకు, నేను చూశానని చెప్పాను. అర్థమైందా మీకు? తర్వాత నేను ఎక్కడో ఉన్నానండి, ఎక్కడో బ్లాక్ అయిపోయి ఉన్నా, ఇటు కదలడానికి లేని స్థితిలో టక్కుమని టీవీలో పెళ్లి కానుక సినిమా వస్తుంది. అప్పుడు నేను నిశ్చయం చేసుకున్నా, దీన్ని ఏమైనా చూడాల్సిందే. మా బావ చెప్పిన దానికి అసత్యం పలికిన అసత్య దోష పరిహారార్థమై దీన్ని చూడాల్సిందే అని అప్పుడు చూశాను. నేను రీసెంట్లీ 10 years బ్యాక్ చూశాను. ఇప్పుడు పెళ్లి కానుక నేను ఎప్పుడు చూశానంటారు? అప్పుడు తెలుసుకున్నానా, ఇప్పుడు తెలుసుకున్నానా? ఇప్పుడే తెలుసుకున్నాను. అప్పుడు తెలుసుకున్నది తెలుసుకోవడమే కాదు, కానీ ప్రశ్నలన్నిటికీ సమాధానం బాగా చెప్పేశాను. ఎదురువాడు అనుకున్నాడు, వీడు చూశాడురా, చూడలేదని వీడు కోతలకు వస్తున్నాడు, చూశాడు అని ఎదురువాడు కన్విన్స్ అయిపోయాడు. కానీ మా బావకి తెలుసు నేను చూడలేదని, నాకు తెలుసు నేను చూడలేదని. అంచేతనే నేను చూడలేదు అనే కాన్సెప్ట్ అలా మిగిలిపోబట్టే 10 ఏళ్ల క్రితం ఏదో సందర్భం వస్తే కూర్చుని చూశాను, మొత్తం అంతా చూశాను, చూడాలి దీన్ని అని. ఎంత డిఫరెన్స్ ఉందో చూసారా? ఆ విదిత్వాకి ఈ విదిత్వాకి ఎంత తేడా ఉందో చూసారా? అంచేతనం డోంట్ కన్వర్ట్ ఇట్ ఇంటూ నాలెడ్జ్. ప్లీజ్ దయచేసి మీరు ఈ వాక్యాలని జాగ్రత్తగా వినగలరు. ఫేనోపమం కాయమిమం విదిత్వ అనే వచనాన్ని, దాన్ని నాలెడ్జి రూపంగా మీరు మార్చుకోవద్దు. సో ఐఎమ్ సేయింగ్, మీరందరూ జ్ఞానం సంపాదించండి ఏం చెప్తారు అందరూ, గురువులందరూ. నేనేమని చెప్తున్నాను? దాన్ని జ్ఞానముగా మార్చుకోవద్దు అని చెప్తున్నాను.
డోంట్ గెట్ నాలెడ్జ్ అని ప్రతివాడు చెప్తున్నాడు. డోంట్ కన్వర్ట్ ఇట్ ఇంటూ నాలెడ్జ్. ఎందుకని? నాలెడ్జ్గా చేసి మీరు ఇక్కడ దాచిపెట్టినట్లయితే మీ దేహమే నేను కాదని తెలియటయందు ఆ అంతర్దృష్టి, దట్ క్రియేటివ్ అండర్స్టాండింగ్, దానికి ఈ నాలెడ్జ్ అడ్డొస్తుంది. దిస్ ఈజ్ ది హ్యూజ్ ప్రాబ్లమ్ దట్ కంట్రీ క్లబ్ వేదాంతిన్స్ ఫేస్. కంట్రీ క్లబ్ వేదాంతిన్స్లో గుడ్ మీనింగ్ పీపుల్ ఉంటారు, వాళ్ళకి వేదాంతం తెలుసుకోవాలని ఉంటుంది, కానీ తెలియకుండా అలా అజ్ఞానులుగానే మిగిలిపోతారు. కారణం ఏమిటంటే వాళ్ళు వేదాంతాన్ని ప్రమాణముగా నాలెడ్జిగా కన్వర్ట్ చేసేసి పెట్టేసుకున్నారు. ఇక్కడ గాట్ ది పాయింట్. దే క్రిస్టియన్డ్ ఇట్ యాజ్ ప్రమాణ, దానికి ప్రమాణము అని పేరు పెట్టేసి ఆ పుస్తకానికి పూజ చేసేసి దానికి అక్షతలు ఇవి అవి వేసేసి వస్త్రం సమర్పయామి, పుస్తకానికి కూడా వస్త్రం సమర్పణం చేసేసి మొత్తం సిస్టమేటిక్గా తాంబూలం అన్నీ ఇచ్చేస్తాడు పుస్తకానికి. లుక్ ఎట్ దాట్. ఆ రిచువల్ అంతా ఫినిష్ చేసేసి శంకరాచార్యులకి పూజ చేసేస్తూ తాంబూలం సమర్పయామి యజ్ఞోపేతం అన్నీ వీడు చేతలైద్దేదో చేసేస్తాడు. దిస్ ఈజ్ కాల్డ్ ప్రీస్ట్ క్రాఫ్ట్. సరే, దట్ ఈజ్ ఎ డైగ్రెషన్. మొత్తానికి అన్నీ చేసేసి వాడు దాన్ని కంఠస్థం పట్టేసి దాన్ని నాలెడ్జ్ కింద కన్వర్ట్ చేసి ఇక్కడ పెట్టేశాడు. ఇంకా ఈ జన్మలో వాడికి ఆ స్వరూపం తెలిసే ప్రసక్తియే లేదు. బికాస్ టాపిక్ వచ్చినప్పుడల్లా నాలెడ్జ్ ముందుకు వస్తుంది అండ్ బికమ్స్ అన్ ఆబ్స్టకిల్. దేర్ఫార్ ఫర్ గాడ్స్ సేక్ డోంట్ కన్వర్ట్ ఇట్ ఇంటూ నాలెడ్జ్. ఓకే, డోంట్ క్రియేట్ నాలెడ్జ్ అవుట్ ఆఫ్ ఇట్. మీకు తేడా చెప్తాను, మీరు గమనించగలరేమో చూస్తాను నేను. వెన్ యూ కన్వర్ట్ ఇట్ ఇంటూ నాలెడ్జ్ ఇట్ బికమ్స్ మెమరీ అండ్ ఇట్ గెట్స్ అక్యూములేటెడ్. What you call knowledge is memory and it is accumulation. Okay? Whereas what you call learning, you learn, it doesn't accumulate. It doesn't accumulate. నిప్పులో వేలు పెడితే కాలును, it doesn't accumulate. It doesn't accumulate. It is not memory. నిప్పులో వేలు పెడితే కాలును, is it memory? It is not what it is not. అది పట్టుకుంటే సరిపడుతుంది. వాట్ ఇట్ ఈజ్ నాట్, ఇట్ ఈజ్ నాట్ మెమరీ, ఇట్ ఈజ్ నాట్ అక్యూములేషన్, ఇట్ ఈజ్ సంథింగ్ దట్ ఐ నో. ఐ హ్యావ్ లెర్న్డ్ ఇట్ అండ్ ఐ నో ఇట్, ఐ అండర్స్టాండ్ ఇట్, ఐ నో అని మళ్ళీ దాన్ని మారుస్తున్నాను. ఎందుకంటే నాలెడ్జ్ అనే దాన్ని పక్కన పెట్టాను కాబట్టి ఐ హ్యావ్ టు ప్లే విత్ ది వర్డ్స్, యూనో. కాబట్టి ఇప్పుడు నిప్పులో వేలు పెడితే కాలుతుందని నీకు గుర్తుందా లేదా అంటే గుర్తుండక్కర్లేదా? గుర్తుండడం ఏంటి? ఇట్ ఈజ్ నాట్ ఎ మ్యాటర్ ఆఫ్ మెమరీ, ఇట్ ఈస్ సంథింగ్ విచ్ ఐ నో. దట్ ఈజ్ హౌ. మామిడి పండు తీయగా ఉంటుంది. ఈజ్ ఇట్ నాలెడ్జ్ ఆర్ ఈజ్ ఇట్ మెమరీ? ఈజ్ ఇట్ అండర్స్టాండింగ్? వాట్ ఈజ్ ఇట్? ఇట్ ఈజ్ నాట్ మెమరీ, ఇట్ ఈజ్ నాట్ నాలెడ్జ్, ఇట్ ఈజ్ అండర్స్టాండింగ్. 3 into 5 = 15 మెమరీ. 7 13 ఎంత చెప్పండి? 7 13 ఎంత? 13 ఎక్కం వచ్చా? 7 13 ఎంత? 91 మెమరీ అండ్ నాలెడ్జ్. దట్ ఈజ్ నాలెడ్జ్. దట్ ఈజ్ నాలెడ్జ్. కాబట్టి నాలెడ్జ్ అండ్ మెమరీ అది వన్ అండ్ ది సేమ్. నాలెడ్జ్, మెమరీ, అక్యూములేషన్, brain cells, one category. Learning, understanding, deep within, another category. మీ జీవితంలో మీరు చూసుకోండి. మీరు దేవుణ్ణి ఆ ఫస్ట్ కేటగిరీలో పెట్టారంటే అది మీకు ఏమీ తెలిసినట్టే కాదు. నేను మొన్న చెప్పాను కదా, ఒక కుర్రాడు ఓ పురోహితుడిని రోజు సతాయించేవాడు, దేవుడు అంటే ఏమిటో చెప్పు అని. అంటే ఆ పురోహితుడు చెప్పి, నాకు తెలియదురా బాబు, నా ప్రాణం తీయకురా, దేవుడు అంటే ఏమిటో నాకు తెలీదు. మరి ఏం తెలుసు? నాకు పూజ చేయడం తెలుసురా, అంతకంటే నాకేమీ తెలీదు. దేవుడు అనగానేమి, వాడు ఎందుకు సృష్టించాడు, ఎప్పుడు, ఇవన్నీ నాకు తెలియవు. పూజ చేయటం తెలుసు నాకు, అదే నేను చేయగలను. అంతకంటే వేరే పని ఉంటే దీన్ని మానేసి ఆ పని చేసుకునేవాడిని.
నాకు డబ్బు కావాలి, భోజనం చేయడానికి డబ్బు కావాలి కదా, ఆ డబ్బుకి పూజ చేయడం బదులుగా ఇంకో ఉపాయం ఉంటే దీన్ని వెంటనే మానేసి నేను ఆ ఉపాయానికి వెళ్ళిపోతాను. రియల్లీ ఇంకా వేరే ఉపాయం నాకేం లేదు కాబట్టి నేను పూజ చేసుకుంటున్నాను. మా దగ్గర ఒక మాస్టర్ ఉండేవారు. ఆయన గవర్నమెంట్ టెంపరీ ఉపాధ్యాయుడని ఇచ్చింది పోస్ట్, పెర్మనెంట్ చేయలేదు ఆయన్ని ఫర్ వాట్ ఎవర్ రీజన్. ఏదో ఆయన ట్రైనింగ్ ఏదో ఉండేది, ఎల్టీఓ ఏదో ట్రైనింగ్ ఉండేది, అది అవ్వలేదు. దాంతో ఆ ట్రైనింగ్ అవ్వలేదు కాబట్టి ఆయనకి పెర్మనెంట్ చేయలేదు, కానీ టెంపరీగా వేసుకునేవారు. టెంపరీగా వేసుకుంటే హై స్కూలు అయిపోయిన వెంటనే ఇంక వేసవి సెలవుల్లో ఆయనకి జీతం ఇచ్చేవారు కాదు, మిగతా వాళ్ళందరికీ జీతం ఇచ్చేవారు. ఈయన పౌరోహిత్యం చేసుకునేవారు. మళ్ళీ స్కూలు వచ్చిన తర్వాత ఏమంటే మాస్టర్ ఎల్లుండి మా ఇంట్లో సత్యనారాయణ వ్రతం ఉందంటే స్కూల్స్ ఓపెన్ చేశారండి, నేను రానండి అని చెప్పేవారు ఆయన. కాబట్టి ఆ పురోహితుడు చెప్పాడు, నాకు తెలియదమ్మా, నేను పూజ చేసుకుంటున్నాను, పూజ చేయడమే ఎరుగుతున్నాను, ఎందుకంటే దట్ ఈస్ ది ఓన్లీ వే ఐ కెన్ మేక్ సమ్ మనీ అండ్ మేక్ ఎ లివింగ్, దట్ ఈజ్ వాట్ ఐ యామ్. నువ్వు నా వెంట పడతావు ఏమిటి, దేవుడు అంటే ఏమిటి, ఈ సృష్టి ఎందుకు చేశాడు, ఐ డోంట్ నో. ఇది ఎందుకు చెప్పానంటే ఈ వేదాంతులు దే ఆర్ నో డిఫరెంట్, ఈ గురువులు దే ఆర్ నో డిఫరెంట్. అంటే నన్ను ఎవడో అడిగాడు, మీరెవరు, నేను గురువుని కాదు, ఇఫ్ దట్ ఈజ్ వాట్ యు ఆర్ ఆస్కింగ్ ప్లీజ్ టేక్ నోట్, నేను గురువుని కాదు, ప్లీజ్ బీ ఇన్ఫార్మ్డ్, ఓకే. సో ఈ గురువులు వాళ్ళు ఎరగరు, వాళ్ళకి దేవుని గురించి తెలియదు, వాళ్ళకి అది ఒక ప్రొఫెషన్ కింద మార్చుకుని కూర్చున్నారు. ఇటు వచ్చి ప్రీస్ట్ ఈజ్ అన్ ఇన్నోసెంట్ పర్సన్, వెరస్ దీస్ పీపుల్ ఆర్ వెరీ క్లెవర్ పీపుల్. ప్రీస్ట్ ప్రొఫెషన్ ఈజ్ ఎ సమ్వాట్ లుక్డ్ డౌన్ ప్రొఫెషన్, వెరస్ వీళ్ళ ప్రొఫెషన్ చాలా ఎలివేటెడ్ ప్రొఫెషన్, గోల్స్ సేమ్. దేవుడి గురించి వాడికి అతనికి తెలియదు, వీడికి తెలియదు, వీడు అభిన్న నిమిత్తోపాదానం కారణం అంటాడు, వీడికి ఏమీ తెలియదు, ప్రమాణం అంటాడు. ఇదంతా వీటిని ఏమంటారంటే చిలక పలుకులు అంటారు. మండన మిశ్రుడి గారి ఇంట్లో చిలక మీమాంస పాఠాలు చెప్పేదిట. అలాగా ఓసారి నేను ఫ్లారిడాలో ఎక్కడో ఏదో స్థానం ఉంటే చూడడానికి వెళ్ళాను. ఆ పెద్ద ఆర్చిలాగా ఉంది, లోపలికి వెళ్తూనే హలో సార్ వెల్కమ్ అందది. నేను ఒక్కడే ఉండాను, అది మాట వినపడింది. నన్ను అయ్యి ఉండదు, మన్ను వెల్కమ్ చేసేవాడేవాడు ఈ ఫ్లారిడాలో అని నేను అనుకుని ఇటు అటు చూసి ముందుకు వెళ్ళబోదు, సార్ ఐఎమ్ సేయింగ్ వెల్కమ్ టు యూ అంది. మళ్ళీ అంటే నేను ఆయన అడిగారా, ఎదురుకుండా ఉన్నాడు, అవును అన్నాడు. ఫ్రమ్ వేర్ అంటే లుకప్, చూశాను అక్కడ చిలక ఒకటి ఉన్నది, రామచిలక, అది వెల్కమ్ చెప్పింది నాకు. అంటే దానికి స్వామి తత్వవిధానం అంటే బాగా తెలుస్తుంది అన్నమాట, బాగా తెలిసి ఉండాలి మరి. ఈ తత్వబోధ పండితులందరూ ఇల్లటి వాళ్ళు, ఆ చిలకకు మించి ఏమీ లేదు. ఇదంతా ఎందుకు చెప్తున్నానంటారు, టు క్రిటిసైజ్ సమ్ పీపుల్, నో, దిస్ ఈజ్ కాల్డ్ క్రిటికింగ్. ఎందుకు చెప్తున్నానంటే యు నో ది రైట్ వే, ఫేనోపమం కాయమిమం విదిత్వా. తర్వాత ఈ కాయమును మీరు తెలుసుకోవాలి. తం ఏతంచ మరీచి ధర్మం. కిరణములు పడ్డప్పుడు ఎడారిలో ఏం కనపడుతుంది మీకు, ఎండమావులు కనపడతాయి. ఇది అలాంటిది మరీచి ధర్మం. ఇట్స్ ఎన్ అపియరెన్స్, ఇట్స్ ఎ ట్రిక్ ఆఫ్ ద ఐస్ అండ్ ది మైండ్. ఐస్ మైండ్ రెండు కలిసి పనిచేస్తాయండి. మైండ్ ఉండి ఐస్ లేకపోయినా ఉపయోగం లేదు, ఐస్ ఉండి మైండ్ లేకపోయినా ఉపయోగం లేదు, రెండు కలిసి పనిచేస్తాయి. ది ఐసైట్ అండ్ ద మైండ్, బ్రెయిన్ సెల్స్, ఈ రెండు కలిసి ఒక దే ప్లే ట్రిక్ అపాన్ యూ. ఏమిటా ట్రిక్కు, అక్కడ నీళ్లున్నాయి, అక్కడ నీళ్ళేం లేవురా బాబు, అక్కడ నీళ్ళేం లేవు. కాదండి, మిథ్య అంటే వ్యవహార సత్తా, పారమార్థిక సత్తా, ముట్టికాయలు ముట్టాలు పట్టుకున్నాయి. నీళ్లు లేవంటుంటే వ్యవహార సత్తా, పారమార్థిక సత్తా అంటాం. పారమార్థికంగా ప్రాతిభాషికంగా ఉన్నాయా నీళ్ళు, నిత్తది. ముట్టికాయ ముట్టి గోడ కుర్చీ వేసి చెప్పు నీళ్లు లేవు అని చెప్పు, నీళ్లు లేవు, అక్కడ ఉన్నట్టు కనపడ్డాయి.
ఈ దేహము అక్కడ వస్తువేం లేదు. ఇట్స్ ఎ మూమెంట్, ఇట్స్ ఎ ఫ్లక్స్, ఇట్స్ ఎ ఫినమినన్, ఇట్స్ ఎ వేవ్, ఇట్స్ ఎ ఫోమ్. ఫోమ్ వస్తువు కాదు, నీళ్లు వస్తువు. ఫోమ్ వస్తువు కాదు, నీళ్లు వస్తువు. ఇదంతా కూడా ట్రిక్. మీరు సముద్ర తీరానికి వెళ్తే సముద్రం నీలంగా కనపడుతుంది. ఓ బకెట్లోకి ఆ నీళ్లు తీసుకుంటే నీలంగా ఉండనే ఉండవు, కలర్లెస్ ఉంటాయి. ఫోమ్ తెల్లగా కనపడుతుంది. ఓ బకెట్లోకి ఆ ఫోమ్ తీసుకుని ఫోమ్ తగ్గాక చూస్తే తెలుపు ఉండనే ఉండదు. ఇట్ అపియర్స్ వైట్, ఇట్ ఈజ్ నాట్ వైట్. ది వాటర్ అపియర్స్ బ్లూ, ఇట్ ఈజ్ నాట్ బ్లూ. దిస్ ఈజ్ ఆల్ స్కాటరింగ్ ఆఫ్ లైట్. దే స్కాటర్ లైట్ డిఫరెంట్లీ, దేర్ఫోర్ దే అపియర్ డిఫరెంట్లీ. దీన్ని చూసి ఆయన రామన్ గారు ఆయన స్టన్ అయిపోయాడు. ఏమిట్రా ఇది ఇలా కనపడుతుంది. ఆయన ఒకసారి కొలంబో వెళ్ళి కొలంబో నుంచి లండన్కి వెళ్ళాడు షిప్ మీద. ఆయనకి ఇదే పట్టుకుంది. నీళ్లు బ్లూగా కనపడతాయి, బకెట్తో పైకి లాగితే కలర్లెస్ ఉంటాయి, ఫోమ్ చూస్తే తెల్లగా ఉంటుంది. వాయ్, ఒకే వస్తువు ఇన్ని రకాలుగా కనపడడం, వాట్ ఈస్ దిస్? అప్పుడు ఆయన కొన్ని ఎక్స్పెరిమెంట్స్ డిజైన్ చేసుకున్నాడు. కలకత్తా వచ్చాడు. ఆ విద్యార్థులను ఏదో పిలిచి ఆ డిజైన్ చేసిన ఎక్స్పెరిమెంట్లను చేయించాడు. చేయించి స్కాటరింగ్ ఆఫ్ లైట్ అని ఒక పెద్ద పేపర్ ఒకటి పబ్లిష్ చేశాడు, జర్నల్ ఆఫ్ ఫిజిక్స్లో ఎక్కడో. వాళ్ళు చదివి ఆశ్చర్యపోయి ఆయనకు నోబెల్ ప్రైజ్ ఇచ్చారు. ఈ దేహం అలాంటిది. ఇదంతా కూడా ట్రిక్ ఆఫ్ ఐసైట్ అండ్ ది మైండ్. అదంతా ఒక ట్రిక్. ఇది ఎండమావి. అయితే భోజనం చేద్దామా వద్దా? భోజనం నువ్వు చేస్తావా? మీ దేహమే చేస్తుంది. రోగం వస్తే మందు వేసుకోలేక నువ్వు వేసుకోవు, దేహమే వేసుకుంటుంది. ఇట్ అడ్జస్ట్ ఇట్ సెల్ఫ్. మన మైండ్ బాడీ కలిపి దే ఆర్గనైజ్ దెమ్సెల్వ్స్. ఇది నువ్వు తెలుసుకో. తర్వాత దేహాభిమానం గలవాడికి ఇంకో సమస్య ఉంటుంది. ఈ దేహమే నేను అనుకున్నవాడికి ఇంకో సమస్య ఉంటుంది. ఏమిటా సమస్య? కళ్ళకి రూపములు కావాలి. ఈ ప్రపంచము రూపములు, ఆకర్షణీయమైన రూపములను వీడి మీదకి విసురుతూ ఉంటుంది. అవి తన మీదకి వచ్చే ఆ పుష్పాలని వీడు వసూలు చేసుకుంటూ ఉంటాడు. ఆకర్షణీయమైన రూపములు, ఆకర్షణీయమైన శబ్దములు, ఇంకో రకం పువ్వులు, ఆకర్షణీయమైన గంధములు, మరో రకం పువ్వులు, ఆకర్షణీయమైన రుచులు, ఇదో రకం పువ్వులు. నేను ప్రిన్సిపల్ చెప్పానండి, హ్యావ్ వన్ ఐటమ్ ఫర్ బ్రేక్ఫాస్ట్. నీ ఆరోగ్యం వన్ ఐటమ్. ఇది ఎందుకు చెప్పానంటే, బ్రేక్ఫాస్ట్ టేబుల్ చూసివ్వండి, దాని మీద ఇడ్లీ దోశ. ఇడ్లీ ఉంటే దాని దోశ ఎందుకు అంటే సేమ్ అండి, అదే పిండితోటి మీరు దోశ కూడా చేయొచ్చు, ఏదో సంథింగ్ లైక్ దాట్. ఇడ్లీ దోశ. ఓకే. ప్రసాదాలు ఉంటాయిగా, సుబ్రహ్మణ్య స్వామి ప్రసాదం, దక్షిణామూర్తి ప్రసాదం, అమ్మవారి ప్రసాదం, మూడు బకెట్లలో ఉంటాయి. ఏమే తర్వాత బ్రెడ్ టోస్టెడ్ బ్రెడ్ విత్ బటర్ అండ్ జామ్. అదెందుకండి అంటే కాంటినెంటల్ బ్రేక్ఫాస్ట్ అండి. ఇడ్లీ ఉప్పు ఉన్నది తినకూడదన్నవాడు అది మింగుతాడు. అది ఇంకేదో ఐటము. ఇది బ్రేక్ఫాస్ట్ టేబుల్. దీంట్లో మీరు ప్రసాదం కొంచెం తిని, ఇడ్లీ ఒకటి తినకూడదు కదా, స్వామిజీ ఒకటి తినడం ఏంటి, 4 5 తినొచ్చు. మేము అలా తినమండి, 2 తింటారు. 2 ఏమంటే 1 తింటారు, 2 తింటారు. పోనీ 5 6 తినకపోయినా మినిమం ఏమిటి, 1 2? 2. దోశ 1. సగం దోశలు ఉండవు. మా దుకాణంలో సగం దోశలు ఉండవు, ఒకటే దోశ. కాబట్టి 2 ఇడ్లీ, 1 దోశ, బ్రెడ్ పీసులు 2, 3 ప్రసాదాలు తింటే వీడు భోజనం చేశాడా, బ్రేక్ఫాస్ట్ తిన్నాడా? వీళ్ళందరూ డయాబెటిక్ అయిపోతారండి, అయిపోయారు. దీస్ ఆర్ ఆల్ డయాబెటిక్ పీపుల్. దిస్ ఈజ్ ది ఎక్స్ప్రెస్ వే టు డయాబెటీస్. అప్పుడు నేను చెప్పాను ఒక ప్రిన్సిపల్, 1 ఐటమ్. ఇడ్లీ పెట్టండి, నా లిమిట్ చెప్పమంటారా? 3 ఇడ్లీ, చిన్నవైతే 4. దోశ పెట్టారనుకోండి, ఒకప్పుడు 2 దోశలు లిమిట్ ఉండేది నాది, ఇప్పుడు 1.5కి తగ్గింది అది. ఇంకా మీరు
మీరు నాకు ₹1,00,000 దక్షిణ ఇచ్చినా కూడా నేను 1.5 దోశ కంటే ఎక్కువ తినలేను. కాబట్టి ఫుడ్డు అది సుమాస్త్రజాలం. ఈ ప్రపంచం మన మీదకు విసురుతూ ఉంటుంది ఆకర్షణీయమైన భోజనాలు, ఇంకా ఆకర్షణీయమైన స్పర్శ. ఇవి 5 ఇవి జగత్తు మన మీదకు విసురుతూ ఉంటుంది. ఈ దేహాభిమానం గలవాడికి విసురుతూ ఉంటుంది. ఆ మారుడు పుష్పబాణుడు విసురుతూ ఉంటాడు. ఈ పువ్వుల్ని ఏరుకునే పనిలో నువ్వు పడకు. పువ్వులను అసలు ఏరుకోకూడదు. పువ్వులు మనకెందుకు, పుష్పాలతో మనకి పని ఏంటి? పంచభిరేవ పంచ. వీటిని ఏరుకోవద్దు, వీటిని దూరంగా పెట్టు. అప్పుడు ఏమండి ఈ పనులు చేస్తే ఏమవుతుందండి? దేహాన్ని యథాతథంగా తెలుసుకుని ఈ ప్రపంచం విసిరేటువంటి ఈ పుష్పాలని మనం స్వీకరించడం మానేసామనుకోండి, ఏమవుతుంది? ఏం ఒరుగుతుంది? ఇప్పుడు ఆ భోగాల్ని స్వీకరిస్తే ఏదో కొంత ఎంజాయ్మెంట్ ఉంటుంది. దేహము నాది అనుకుంటే ఏదో దానికి ఉండే శోభ దానికి ఉంటుంది. ఇప్పుడు నువ్వు చెప్పిన సలహా ప్రకారంగా దేహము ఈజ్ నాట్ ఏ థింగ్ అని దాన్ని పక్కన పెట్టావు. ఈ శబ్దాది విషయములను పక్కన పెట్టావు. ఇంకా దేహాన్ని అలా మెయింటైన్ చేయడంతో సరిపడుతుంది. దేహయాత్ర నడుస్తూ ఉంటుంది. దాని నుంచి దేహయాత్ర కారణంగా లభించేటువంటి ప్రయోజనాలు మనకేమీ, లాభాలు మనకేమీ అక్కర్లేదు. అది ఊరికే ఆ యాత్ర అలా వదిలేశాము. ఇప్పుడు ఏం ఒరిగింది వీడికి అంటే, వీడు అమృతత్వము పొందును అంటే వీడు మోక్షమును పొందును. మృత్యుముఖస్య అదర్శనం గచ్చేత్. ఇదేదో కఠోపనిషత్తు పాఠంలో ఉంది తప్ప ధమ్మపదంలాగా అనిపించట్లేదు. ఆ మృత్యుదేవత యొక్క నోటిలోకి వీడు వెళ్ళాడు. అంటే బతుకుతాడా అంటే చూడండి, పౌరాణికుల దృష్టికోణము వేరు, దార్శనిక దృష్టికోణము వేరు. పౌరాణికుల దృష్టికోణంలో అందరూ చచ్చిపోతారు. హనుమంతుడు, మార్కండేయుడు, అశ్వత్థామ వీళ్ళ ముగ్గురు మాత్రం ఇంకా చావకుండా మిగిలి ఉన్నారు. మిగతా వాళ్ళందరూ చచ్చిపోయారు. వ్యాసుడు అందరూ పోయారు. శ్రీకృష్ణుడు కూడా దేహత్యాగం చేసేసాడు. అందరూ వెళ్ళిపోయారు. ముగ్గురు మాత్రం ఇంకా ఉన్నారండి. హనుమంతుడు ఉన్నాడు, అశ్వత్థామ ఉన్నాడు, మార్కండేయుడు ఉన్నాడు. ఏమండి, అశ్వత్థామని మొన్ననే ఒక ఆయన చూసి వచ్చారు. ఆయన పాపం ఆయన హిమాలయాలకు వెళ్ళినప్పుడు, ఆయన అక్కడ బదరీకో వెళ్ళినప్పుడు అశ్వత్థామ కనపడ్డాడు. కనపడి, ఎవరండి మీరు ఇంతలాగా గడ్డాలు అవి పెరిగిపోయి ఉన్నారు, చాలా పెద్ద వయసులో ఉన్నట్టున్నారు, ఎవరు అని ఈయన అడిగాడు ఏదో మాట వరసకి. నేను అశ్వత్థామనండి అని చెప్పాడు ఆయన. ఓహో, అంటే మహాభారత కాలం నుంచి అలాగే. అవును, ఏం చేస్తున్నారంటే ఇక్కడ హిమాలయాల్లో నేను కాయా కసరు తింటూ తపస్సు చేసుకుంటున్నాను అని చెప్పాడు. ఈయన ఇక్కడికి వచ్చి పురాణంలో చెప్తున్నాడు అశ్వత్థామ. హనుమంతుడిని పక్కన నిలబడి ఫోటో తీయించుకొచ్చాడు ఒక ఆయన. ఆ హనుమంతుడు నెత్తి మీద ఉండే ఫర్రు పోయింది, ఒంటి మీద ఉండే ఫర్రు ఉంది, నెత్తి మీద ఫర్రు పోయింది. హనుమంతుడు ఈ గీతా ప్రెస్ వాళ్ళ షాల్ ఉంటుంది చూడండి, శ్రీరామ ఆ షాల్ కప్పుకుని ఉన్నాడు. గీతా ప్రెస్ వాళ్ళ షాల్ అండి, కింద గీతా ప్రెస్ అని కూడా ఉంది, అది కప్పుకుని ఉన్నాడు. తర్వాత గీతా ప్రెస్ వాళ్ళ రామచరిత మానస్ ఉంటుంది కదా, అది ఆ పుస్తకం పారాయణ చేసుకుంటున్నాడు. ఆయన కూడా వాల్మీకిని వదిలిపెట్టేశాడు, అది పారాయణ చేసుకుంటున్నాడు. పెద్దవాడు అయ్యాడు పాపం. ఆయన పక్కన కూర్చొని ఫోటో తీయించుకుని వచ్చాడు ఈయన. ఇదిగో హనుమంతుడిని చూశాను. ఎక్కడ చూశారని నేను అడిగాను. నారాయణ ఆశ్రమం వెళ్ళి దారిలో చూశాను. ఎందుకంటే మనందరం చార్ధామ్ వెళ్ళి వస్తాయి, కానీ ఈ నారాయణ ఆశ్రమం ఎక్కడో మనకేం తెలుసు, ఎక్కడో ఉంటుంది అది హిమాలయాల్లో. సదియ జనులను ప్రతారణము చేయుటలో సిద్ధహస్తులైపోయినారు. కాబట్టి ఇది పౌరాణిక దృష్టి, పురాణ దృష్టి. ఇది మృత్యువును జయించుట అంటే ఇది పురాణ దృష్టి. దార్శనిక దృష్టి అది కాదు. దార్శనిక దృష్టి ఏమిటో తెలిసిన, దేహము నేను అనుకున్నవాడు గిట్టును, దేహము నేను కాదు అని తెలుసుకున్నవాడు అమృతుడగును. వెరీ సింపుల్. ఇక్కడ జ్ఞానం ఉంటుంది, ఇక్కడ జ్ఞాన ప్రధానంగా ఉంటుంది, దేశకాల వస్తు ప్రధానంగా ఉండదు. వస్తు ప్రధానం అంటే ఏమిటి? మార్కండేయుడి దేహమును చావదు, అశ్వత్థామ దేహము చావదు, అది వస్తు ప్రధానం. తర్వాత అక్కడ దేశం ఉంది, షాంగ్రీలా అని ఒకటి ఉంది, అక్కడ ఉన్నవాళ్ళు చావరు, అది దేశ ప్రధానం.
కాలప్రధానం అంటే కృతయుగంలో ఉన్నవాళ్ళు చచ్చిపోరు, వాళ్ళు 1000 ఏళ్ళు బతుకుతారు, 10,000 ఏళ్ళు బతుకుతారు. ఇలా ఉంటుంది. ఇది అమృతత్వం. ఇది దేశకాల వస్తు ప్రధానమైన అమృతత్వం కాదు. ఇది జ్ఞాన ప్రధానమైన అమృతత్వం. కర్మ చేస్తే చావరు, ఉపాసన చేస్తే చావరు, అవన్నీ వేరు. మీకు నేను చెప్పిన ఈ అమృతత్వములనే తీసి పక్కన పెట్టండి. వీడు అమృతత్వమును పొందును అంటే మోక్షమును పొందును. మృత్యుముఖస్య అదర్శనం గచ్చేతు, మోక్షమును పొందును. శ్లోకముందాము. ఇమం ఈ కాయం దేహమును ఫేనోపమం నొరగను పోలినదిగా విదిత్వా తెలుసుకుని మరీ తం అట్టి ఏతం ఈ దేహమును మరీచి ధర్మంచ ఎండమావు లక్షణములు కలదిగా జ్ఞాత్వా తెలుసుకుని మారస్య మారుని యొక్క సుమాస్త్రజాలం పుష్పములనే అస్త్రముల సమూహమును. ఇక్కడ పుష్పములు అంటే ఏమిటి? శబ్ద విషయ శబ్దస్పర్శ రూపరస గంధములనే విషయములు, అవి పుష్పములు. అస్త్రములు అంటే అవే నిన్ను దెబ్బ కొడతాయి. నీకు మంచి ఖరీదైన భోజనం రోజు పెట్టారనుకో, వాడిని అంతకంటే కత్తి పుచ్చుకు పొడిచి చంపేయడం మేలు. కత్తి పొడిచి చంపేస్తే ఒకసారే పోతాడు. రోజు ఖరీదైన భోజనం పెడితే వాడు తీసుకుపోతాడు. మా ఊళ్ళో సామెత ఉండేది. తోటలో గోంగూర ఉండేది, అలా విచ్చలవిడిగా పెరుగుతూ ఉండేది గోంగూర. ఏవో విత్తనాలు పడ్డాయి, ఒకసారి విత్తనాలు పడితే ఇంకా తనే పెంచుకుంటుంది విత్తనాలని. వీడికి ఎవడి మీదైనా కోపం వస్తే ఆ గోంగూర పీకి ఒక కట్టగట్టి వాళ్ళ గుమ్మం ముందు తెల్లవారుజామున 5 గంటలకు వెళ్ళి ఆ గుమ్మం ముందు ఆ గోంగూర కట్ట పారేసి వస్తాడు. ఆవిడ పొద్దున్నే, అంటే పూర్వం వాళ్ళు తెల్లవారక ముందే తుడిచేసేవారు. ఇప్పుడు పొద్దున్న 9ంటికి తుడిస్తారు, అప్పుడు తెల్లవారక ముందే తుడిచి ముగ్గులు వేసుకునేవారు. ఆ లేడీ వచ్చి ఈ గోంగూరని చూసేది, ఫ్రీ వాళ్ళ గుమ్మం ముందు వేస్తుంది, అది లోపలికి పట్టుకెళ్ళేది. ఈ భర్త లేచిన వెంటనే, చూడు నువ్వు కొట్టుకు వెళ్ళి నూనె, మిరపకాయలు, ఆవాలు, మెంతులు, ఇంగువ ఇవన్నీ నిండుకున్నాయి, వెంటనే తీసుకురా. ఎందుకే ఇవన్నీ అంటే గోంగూర పచ్చడి చేయాలి అంటే వీడిని తరిమేది. వీడు ఉన్న డబ్బులన్నీ దాని మీద ఖర్చు అయిపోయేవి. ఆ గోంగూర పచ్చడి చేసుకుని చాలా రుచిగా ఉందనుకుని ఇంకా డబ్బులు అన్నం తినేసేవాడు వీడు. తద్వారా వీడు రోగగ్రస్తుడు అయిపోయేవాడు. బాగుందా ఇది ఉపాయం? కాబట్టి ఎవళ్ళెలా మీరు చెడగొట్టాలంటే ఇది ఉపాయం. రియల్ చెడగొట్టడానికి ఇది ఉపాయం. ఇప్పుడు ఎవడైనా కుర్రాడు బాగా అల్లరి చేస్తూ 4-5 ఏళ్ల కుర్రాడు ఉన్నాడు అనుకోండి, అల్లరి చిల్లరిగా ఉంటూ అమ్మని తల్లిని కూర్చొనివ్వడు, తండ్రిని కూర్చొనివ్వడు, గెంతులు వేస్తూ ఉంటాడు, విజిటర్స్ తోటి మిస్బిహేవ్ చేస్తూ ఉంటాడు, ప్రతిదీ పగలగొడుతూ ఉంటాడు. అలాంటి పిల్లలు ఉంటారుగా, డిసిప్లిన్ ఏమి ఉండదు. మీరు వాడిని సర్వనాశనం చేసేయాలని మీకు కోరుకున్నట్లయితే, అంటే ఆ కుర్రాడి తండ్రి మీద మీకు ఏదైనా ద్వేషం ఉన్నట్లయితే, ఆ కుర్రాడికి ఒక ఎక్స్ బాక్స్ కొని బహుమతిగా ఇచ్చేయండి మీరు. అప్పుడు ఇంకా వాడు, ఆ కుర్రాడు మేకైపోతాడు. వాడికి డిసిప్లిన్ ఉన్నది కూడా పోతుంది. వాడు మైండ్ అంతా కూడా చాలా రజోగుణ ప్రధానంగా తయారవుతుంది. వాడు పెరిగి పెద్దవాడై వాడు ఒక చెవికి పెట్టుకుని రింగు పెట్టుకుని వస్తాడు, గంటకి ఆ లెవెల్లో తయారవుతాడు వాడు. కరెక్టేనండి. కాబట్టి ఇప్పుడు ఆ పిల్లవాడికి మనం ఆ తండ్రికి మనం సంతోషం కలిగించినట్టా, లేకపోతే వాడికి వెనకాల నుంచి ఏదో పెట్టినట్టా? అది ఈ సంసారం అలాంటిది, ఈ భోగాలు అలాంటివి. ఈ సత్యాన్ని తెలుసుకుని ఇంతే మీరు చేయాల్సిందే. అంటే ఏమిటి? దేహము వస్తువు కాదు, అది ఎండమావి. ఈ శబ్దాది విషయములు అవి వాటి యందు సుఖము ఆనందము లేదు. ఆనందము నా స్వరూపములో ఉన్నది. ఇంతే మీరు తెలుసుకోండి. ఇంతకంటే తెలియాల్సిందేమీ లేదు. ఇంత మాత్రం మీరు తెలుసుకుంటే జ్ఞానాన్మోక్ష, మీరు మోక్షాన్ని పొందేస్తారు. ఆ మృత్యుముఖమును మీరు చూడనక్కర్లేదు. ఆత్మస్వరూపనిష్ఠులై జన్మమరణ ప్రవాహము నుండి విముక్తులైపోయి మీరు ఆనందస్వరూపులై నిలిచి ఉంటారు.
మారస్య మారుని యొక్క సుమాస్త్రజాలం పుష్పములనే అస్త్రముల యొక్క సమూహమును అస్త్రం అంటే వెపన్ సంఛిద్య ఛేదించి మృత్యుముఖస్య మృత్యు యొక్క నోటికి అదర్శనం కనబడకుండుటను విచ్ఛేత్ పొందును అంటే మృత్యుముఖము నుండి తప్పించుకో మృత్యుముఖాత్ ప్రముచ్యతే అని కఠోపనిషత్తులో ఉంది అదే మాట ఫేనోపమం కాయమిమం విదిత్వా జ్ఞాత్వా తమేతం చ మరీచిధర్మం సంఛిద్యమారస్య సుమాస్త్రజాలం చాదర్శనం మృత్యుముఖస్య గచ్ఛేత్ ఓం పూర్ణమదః పూర్ణమిదం పూర్ణాత్ పూర్ణముదచ్యతే పూర్ణస్య పూర్ణమాదాయ పూర్ణమేవావశిష్యతే ఓం శాంతి శాంతి శాంతి